మేనత్తను అల్లుడు హత్య చేసిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పలగూడెంలో చోటు చేసుకుంది. అత్త ఎల్లమ్మ తలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టాడు విజయ్. ఇక దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక హత్యపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ములుగు జిల్లాలో మేనత్తను అల్లుడు హత్య చేసిన ఘటనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి డీటెయిల్స్. ప్రతిభ ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పగూడెంలో దారుణం చోటు చేసుకుంది. మేనత్తని అతి కిరాతకంగా గొడ్డలితో తలపై నరికి మేనల్లుడు హత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండగొర్ల ఎల్లమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెంది విజయ్ అనేటువంటి అల్లుడు డబ్బుల కోసం బంగారం కోసమే హత్య చేసినట్టుగా స్థానికంగా అయితే ప్రచారం జరుగుతుంది. ప్రజెంట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఆ మేనల్లుడు అజయ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో విజయ్ పై గతంలో మర్డర్ కేసు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కేవలం కుటుంబ కలహాలు కావచ్చు, బంగారము, డబ్బు కోసం మాత్రమే మేనల్లుడు హత్య చేసినట్టుగా స్థానికంగా అయితే చర్చ కొనసాగుతుంది. ఇనుప రాడుతో తలపై బలంగా కొట్టడంతోనే ఆ మహిళ ఎల్లమ్మ అనే మహిళ మృతి చెందినటువంటి పరిస్థితి నడుస్తుంది. ప్రజెంట్ అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా పోలీసుల దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి? కేవలం డబ్బు బంగారం కోసం మాత్రమే ఆ మేనత్తని హత్య చేశాడా? ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? ఒక్కడే ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ప్రోద్బలం ఉందనే వివరాలు అయితే పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది. ప్రతిభ. తిరుపతి.